అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరి హిస్టరీ. ఈరోజు మనం డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. ఇది లక్షల మందిని ప్రభావితం చేసే ఒక విషయం. 2023లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఒక సర్వే చేసింది. ఆ సర్వేలో తెలిసింది ఏంటంటే మన భారతదేశంలో సుమారు 11.4% మందికి, అంటే దాదాపు 10 కోట్ల మందికి డయాబెటీస్ ఉందని, అండ్ రానున్న రోజుల్లో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని. అయితే డయాబెటీస్ అంటే ఏంటి, దానికి లక్షణాలు ఏమిటి, మరియు దానిని ఎలా నివారించుకోవాలో ఈ వీడియోలో చర్చిద్దాం. డయాబెటీస్ అంటే మన రక్తంలో ఇన్సులిన్ అనే హార్మోన్ తయారు కాకపోవడం. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే పంచదార మరియు పంచదార లాంటి పదార్థాలను జీర్ణించుకోలేని వ్యాధి. ఇంతకు ముందు ఎక్కువగా డయాబెటీస్ అనేది వయస్సు పైబడిన వారిలో వచ్చేది. అయితే ప్రస్తుత సమయాల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎంతోమంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అందుకే డయాబెటీస్ను సైలెంట్ కిల్లర్గా పిలుస్తారు. డయాబెటీస్ అనేది ఒక తీవ్రమైన సమస్య. ఇది ఒక్కసారి వస్తే దీన్ని కంట్రోల్లో ఉంచుకోవడమే తప్ప పూర్తిగా నయం చేసుకునే వీలు ఉండదు. డయాబెటీస్ సకాలంలో గుర్తించి నియంత్రించుకోకపోతే ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు డయాబెటీస్లో రకాలు చూద్దాం. ఇందులో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. మొదటిది టైప్ 1 డయాబెటీస్. మానవ శరీరంలోని క్లోమగ్రంథి అంటే ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల రోగనిరోధక వ్యవస్థ ఈ గ్రంథిలో ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే కణాలను నాశనం చేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉండి డయాబెటీస్ వచ్చే సూచనలు కనిపిస్తే దాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. అయితే ఇది ఎక్కువగా 10 నుంచి 25 సంవత్సరాల లోపు పిల్లల్లో, యువకుల్లో సర్వసాధారణంగా వస్తుంది. రెండవది టైప్ 2 డయాబెటీస్. శరీరంలోని చక్కెర స్థాయిలను అదుపులో పెట్టడానికి క్లోమగ్రంథి ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తుంది. అయితే క్లోమగ్రంథి తగినంత ఇన్సులిన్ను ఉత్పత్తి చేయకపోయినా లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోయినా టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. ఈ టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రధానంగా 30 సంవత్సరాలు పైబడిన వ్యక్తుల్లో వస్తుంది. డయాబెటీస్లో జెస్టేషనల్ డయాబెటీస్ అనే మరో రకం కూడా ఉంటుంది. మహిళలు గర్భం దాల్చిన సమయంలో వచ్చే డయాబెటీస్నే జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. గర్భంలో ఉన్న శిశువుకు అవసరమైనంత ఇన్సులిన్ను గర్భిణీ శరీరం ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య సాధారణంగా 6 నుంచి 16% మంది గర్భిణీల్లో వచ్చి ప్రసవం తర్వాత తగ్గిపోతుంది. ఇప్పుడు శరీరంలో షుగర్ లెవెల్స్ ఎంత ఉండాలో తెలుసుకుందాం. రోజు మనం తీసుకునే ఆహారం మనకు శక్తికి ప్రధాన వనరు అయిన గ్లూకోజ్ని అందిస్తాయి. అయితే శరీరంలో ఉండే షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటాయో వారు డయాబెటీస్ని కలిగి ఉన్నారని చెబుతాం. ఈ చక్కెర స్థాయిలను నిర్ధారించడానికి ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ పరీక్ష చేస్తాం. అంటే ఉదయం పరగడుపున బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని చెక్ చేయడం. ఇది సాధారణంగా 99 mg/dL లోపు ఉండాలి. అలా కాకుండా ఈ స్థాయి 100 నుండి 125 mg/dL మధ్యలో ఉంటే ప్రీ డయాబెటీస్ అని, 126 mg/dL కంటే ఎక్కువ ఉంటే డయాబెటీస్ అని నిర్ధారిస్తాం. HbA1c లేదా గ్లైకేటెడ్ హెమోగ్లోబిన్ అని కూడా పిలువబడే ఈ పరీక్ష ద్వారా కూడా డయాబెటిక్ స్థాయిల గురించి తెలుసుకోవచ్చు. సాధారణంగా HbA1c స్థాయిలు 5.7% లోపు ఉండాలి. అదే HbA1c స్థాయిలు 5.7% నుంచి 6.4% మధ్య ఉంటే దానిని ప్రీ డయాబెటీస్ అనవచ్చు. అదే 6.5% లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలు ఉంటే ఇప్పటికే వారు డయాబెటీస్ని కలిగి ఉన్నారని అర్థం. ఇప్పుడు డయాబెటీస్ రావడానికి ప్రధాన కారణాలు చూద్దాం. శరీరం గ్లూకోజ్ని గ్రహించే స్థాయిని కోల్పోవడమే డయాబెటీస్కు ముఖ్య కారణం. అధిక క్యాలరీలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం, పనిలో ఒత్తిడికి గురవ్వడం మరియు శారీరక వ్యాయామం లేకపోవడం, అధిక పని గంటలు, వివిధ షిఫ్టులలో పనిచేయడం, అధికంగా పొగ తాగడం, మద్యపానం సేవించడం, అధిక బరువు మరియు ఊబకాయంతో బాధపడే వారిలోనూ మరియు విటమిన్ డి లోపం వల్ల కూడా ఈ డయాబెటీస్ సమస్య వస్తుంది. డయాబెటీస్ వల్ల కలిగే ప్రమాదాలు. డయాబెటీస్ వచ్చాక మొదటి 10 సంవత్సరాల వరకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో కొందరు అశ్రద్ధ వహిస్తూ ఉంటారు. అయితే ఇది శరీరంలోని ఏదో ఒక అవయవం మీద చాలా తీవ్రంగా ప్రభావం చూపిన తరువాత
తగు పరీక్షలు చేసినప్పుడు మాత్రమే డయాబెటీస్ బారిన పడినట్లు తెలుస్తుంది. రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయిలు పెరగడంతో కాళ్ళు చేతులకు సరిగా రక్త సరఫరా కాక రక్తనాళాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. పాదాలకు ఇన్ఫెక్షన్లు కలుగుతాయి. కంటి చూపు కోల్పోవడమే కాక మూత్రపిండాలు కూడా సరిగ్గా పనిచేయవు. గుండెపోటు వంటి అనారోగ్య సమస్యలు రావడానికి ఈ డయాబెటీస్ ప్రధాన కారణం అవుతుంది. డయాబెటీస్ లక్షణాలు. వ్యక్తుల బ్లడ్ షుగర్ ఎంతవరకు పెరిగింది అనే దానిపై ఆధారపడి డయాబెటీస్ లక్షణాలు మారుతూ ఉంటాయి. ఏ పని చేయకపోయినా నీరసంగా ఉండడం, నోట్లో పుండ్లు ఏర్పడటం, ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్ళడం, శరీరంపై గాయాలు త్వరగా మానకపోవడం, అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం, ఎక్కువగా దాహం వేయడం, కంటి చూపు మందగించడం, విపరీతమైన ఆకలి అనిపించడం, చిగుళ్ళ వ్యాధులు, వెజైనల్ ఇన్ఫెక్షన్స్, చర్మ వ్యాధులు వంటి వాటికి తరచుగా గురి అవ్వడం అనేవి డయాబెటీస్ లక్షణాలు. ఇప్పుడు డయాబెటీస్ నియంత్రణకు తీసుకోవలసిన ఆహారాలు ఏంటో చూద్దాం. డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు తీసుకునే ఆహారంపై కూడా ఎంతో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఆహారంలో కార్బోహైడ్రేట్లు మరియు చక్కెర స్థాయిలు అధికంగా ఉండే పదార్థాలను తక్కువ మోతాదులో తీసుకోవడం ద్వారా ఇన్సులిన్ స్థాయిలను అదుపులో పెట్టుకోవచ్చు. అధిక పీచు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మరియు ప్రోటీన్లు ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. కార్బోహైడ్రేట్లు లేని ఆరెంజ్, పుచ్చకాయ, జామకాయ వంటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే బీన్స్, పప్పు ధాన్యాలు, కొవ్వు తక్కువగా ఉండే చికెన్ వంటి వాటిని తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరలు, చిరుధాన్యాలు, బాదం, వాల్నట్స్, జీడిపప్పు వంటి వాటిని కూడా తీసుకుంటూ ఉండాలి. వారానికి 2 సార్లు ఉపవాసం చేయడం కూడా డయాబెటీస్కి ఉత్తమ చికిత్సగా చెప్పవచ్చు. డయాబెటీస్ ఉన్నవారు తీసుకోకూడని ఆహారాలు: చక్కెరతో చేసిన స్వీట్లు, బిస్కెట్లు, కూల్ డ్రింక్లు, ఐస్ క్రీంలు, కేకులు వంటి ప్రాసెస్డ్ ఆహారాలకు దూరంగా ఉండాలి. చక్కెర బదులు బెల్లంను వాడడం కూడా మంచిది కాదు. తేనెను తీసుకోవడం కూడా తగ్గించాలి. బంగాళదుంప మరియు తీయటి బంగాళదుంప వంటి వాటికి దూరంగా ఉండాలి. కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగకూడదు. అరటి, మామిడి, సపోటా, సీతాఫలం, ద్రాక్ష, పనస వంటి పండ్లకు కూడా దూరంగా ఉండాలి. కొందరు డయాబెటీస్ నియంత్రణలోకి రాగానే ముందు పాటించిన అలవాట్లను విస్మరిస్తూ ఉంటారు. దీంతో వారిలో చక్కెర స్థాయిలు మరింతగా పెరిగి ప్రాణాంతకమైన సమస్యలను సైతం ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు తరచుగా రక్త పరీక్షలు చేయించుకుంటూ షుగర్ లెవెల్స్ తెలుసుకుంటూ ఉండాలి. సమయానికి సరైన డైట్ పాటిస్తూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఈ డయాబెటీస్ బారిన పడకుండా కొంతమేర కాపాడుకోవచ్చు. మంచి డైట్ ఫాలో అవుతూ, ఎక్సర్సైజెస్ చేస్తూ, తరచూ డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో.